ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటో తెలుసా? నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటే కూడా నాకు శత్రువులు ఎక్కువైపోయారు, పాలిటిక్స్ చేస్తున్నారు, జెలస్‌తో నన్ను చాలా తొక్కేస్తున్నారు అని చెప్తుంటారు. ఈ ప్రాబ్లమ్ వచ్చి మీ ఒక్కరిదే కాదండి. ఈ ప్రపంచం మొత్తం అలాంటి మనుషులు చాలామంది ఉంటారు. బట్ ఇప్పుడు ప్రాబ్లమ్ మీ ఒక్కరిదే ఉందా చెప్పండి? ఈ ప్రపంచంలో చాలామంది ఇలాంటి ఫేస్ చేస్తుంటారు. ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తుంటారు. చాలా ఇంట్లో ఫ్యామిలీ చనిపోతుంటారు, యాక్సిడెంట్స్ అయిపోతుంటాయి, ఏదో డిసీజ్ వచ్చి ఉంటుంది. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ప్రతి ఇంట్లో, ఏ ఇంట్లో చూసినా ప్రతి ప్రాబ్లం ఉంటుందండి. కానీ మీరు దానికి ఎందుకు ఫీల్ అవ్వట్లేదంటే అది మీది కాదు కాబట్టి. ఇది మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నాది అన్నప్పుడు ఎక్కువ ఎమోషన్గా తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కువ బాధపడుతున్నారు. సో మీరు దీనికి ఏం చేయాలంటే సాల్వేషన్ ఒకటేనండి. బయట వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పెట్టినా కూడా జస్ట్ స్మైల్ చేసుకుంటూ వాళ్ళని క్షమించేస్తూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీ లోపల ప్రశాంతత ఉంటుంది కదా. పీస్ఫుల్గా పనిచేస్తుంటే వాళ్ళు 4-5 సార్లు చూసిన తర్వాత వాళ్ళకి విసుగొచ్చి వదిలేస్తారండి. టైం పట్టచ్చు కానీ డెఫినెట్గా జరుగుతుందండి. సో మీరు ఎదుటి వాళ్ళు ఏం చేసినా కూడా దానికి మీరు ఏమంటారు, బయట సిచ్యుయేషన్స్ మీరు మార్చలేరు. సో సాల్వేషన్ ఓన్లీ ఉన్నది మీ దగ్గర ఏంటంటే జస్ట్ ఇగ్నోర్ ఇట్. వాళ్ళు వదిలేయండి, క్షమించేయండి. వాళ్ళ మైండ్లో తీసుకుంటే మీకు ఎక్కువ బాధ ఎక్కువైపోతుంది. వాళ్ళ మైండ్లో తీసుకోకుండా మీరు చేయాల్సిన పని చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్ళిపోండి. ఏది వచ్చినా అక్సెప్ట్ చేస్తాను అనుకోండి, ఆటోమేటిక్గా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. సో ప్రాబ్లమ్స్ ప్రతి చోట్ల అందరికీ ఉందండి. దీన్ని ఎలా ఎదుర్కోవాలో మాత్రం ఆలోచించండి. హ్యావ్ ఎ నైస్ డే.